కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీశైల జలాశయం పర్యాటకుల తాకిడితో జలకలను సంతరించుకుని డ్యాం నీటిమట్టం 861 అడుగులకు చేరుకుంది. కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంకు చేరుకుంది. దీంతో సోమవారం అధికారులు డ్యాం 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 81,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతకుముందు శ్రీశైల జలాశయం డ్యాం నీటిమట్టం 861 అడుగులకు చేరుకోవడంతో దీంతో ఆంధ్ర పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 110 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు చీఫ్ ఇంజనీర్ కాంతారావు తెలిపారు. లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు మిగతా యూనిట్ల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుందన్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రదేశంలో ఉన్న పొత్తిరెడ్డిపాడు హైడ్ రెగ్యులేటర్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అక్కడ గేట్లను ఎత్తి తెలుగు గంగా పథకానికి నీటి విడుదల చేపట్టారు. తెలుగు గంగా పథకానికి భారీగా నీరు చేరుతుండడంతో అక్కడ జనాకర్షణ సంతరించుకుంది. మీరు చూస్తున్నారు, చాలా వేగంగా నీటి ప్రవాహం కొనసాగుతుంది.